హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. మెత్తని ఇడ్లీ ఏ విధంగా చేసుకోవాలో ముందుగా చూసేద్దామండి. 1 kg ఇడ్లీ రవ్వ, 1 kgకి ఒక సగం గ్లాసు ఉద్దులు తీసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని ఉద్దులు వేసుకోవాలి. పప్పు అయినా సరే, ఉద్దు బ్యాల్ అయినా రెండు ఒకటే అండి. ఏదైనా కానీ హాఫ్ గ్లాస్ నేను వేసుకుంటున్నాను 1/2 kgకి. ఈ విధంగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా సాఫ్ట్ గా టేస్టీగా వస్తుంది ఇడ్లీ అనేది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. విధంగా ఉద్దుల్ని నానబెట్టుకోవాలండి 6 to 8 hours. పెట్టుకొని పక్కన పెట్టుకున్నాక పట్టే నిమిషాల ముందు అటుకులు ఈ విధంగా వేసుకొని నీట్ గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెంసేపు నానబెట్టుకోవాలి. బౌల్ తీసుకొని ఇది రవ్వ 1/2 kg వేస్తున్నాను. ఇది ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నీట్ గా వాష్ చేసుకొని 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు బాగా నానాలండి. నానిన తర్వాత నీళ్లు నీట్ గా ఈ విధంగా స్క్వీజ్ చేయాలి. నీళ్లు లేకుండా పెట్టుకోవాలి. ఇది పప్పు అటుకులు వేసినది. ఇది ఇడ్లీ రవ్వ లేక మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంతా సోక్ చేసుకోండి. లేవంగానే చూడండి చక్కగా పొంగిందని సాల్ట్, బేకింగ్ సోడా వేసుకుందాం. ఇడ్లీ రెడీ.